వైసీపీ నాయకులకి ఎప్పటికప్పుడు టార్గెట్. ఒక పక్క పల్లె పండగ, ఒక పక్క పొలం పిలిచింది, ఒక పక్క అభివృద్ధి ధ్యేయంగా మన ఎంఎస్ రాజు గారు పనిచేస్తున్నారు. మరి ఇందాకే చెప్పారు, శివంగి ఆంధ్రప్రదేశ్ లోనే కాదు ఇతర రాష్ట్రాల్లో కూడా మహిళా అధ్యక్షురాలు ఎలా ఉండాలి అంటే ఆంధ్రప్రదేశ్ లో ప్రతిపక్షంలో పనిచేసిన అధ్యక్షురాలు మన ఎవరు వంగల్పూడి అనిత కాదు, శివంగి అనిత అంటున్నారు. ఇతర రాష్ట్రాల్లో పోయినా అధికారం లేకపోయినా ప్రతిపక్ష హోదాలో ఉన్న మహిళలందరికీ మాకు మా అనితకు ఉంది, పోరాటం చేయటానికే. నీ ఒక పక్క భూనమ్మకు సమస్య వచ్చినా, సామాన్యమైన మహిళలకు సమస్య వచ్చినా, నాకు సమస్య వచ్చినా, మరి నాకు అధికారంలో వాళ్ళ అధికారంలో నన్ను కేసులు పెట్టినప్పుడు ఒక సాటి మహిళగా సవితమ్మ భయపడద్దు, మనం అధికారంలోకి వస్తాం, నేను కూడా నీతో పాటు ఉన్న ఇలాంటి అవమానాలు, ఇలాంటి కేసులు మనం పడితే మనం ప్రజల కోసం పోరాటం చేస్తుందని భుజం తట్టి ఆ రోజు ఎంఎస్ రాజు మన అనితక్క కూడా నాకు అండగా పలికారు. అంటే ఈరోజు ఏ రాష్ట్రంలో చూసినా హోమ్ మినిస్టర్ ఎలా ఉండాలంటే అనితక్కలాగా ఉండాలంటున్నారు. ఈరోజు వాళ్ళు పంట పెట్టింది ఏం పంట? గంజాయి పంట పెట్టారు. ఈ రోజు మన అనితక్క ఏం చేసింది? భూస్థాపితం చేసింది గంజాయిని. అలాంటి అనితక్క గారు మా జిల్లాకు రావడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. కానీ నాకన్నా ఎంఎస్ రాజు అంటేనే ప్రేమ ఎక్కువ అనేది మాత్రం తేల్చేసింది. ఎందుకంటే నేను 2 నెలల నుంచి అడుగుతున్నా, అక్క మా కాన్స్టిట్యున్సీకి రా, అక్క మా కాన్స్టిట్యున్సీకి రా అంటే వస్తా అనేది. డేట్ మాత్రం మా తమ్ముడికి ఇచ్చేసి సంతోషం. మన జిల్లాకు మన అనితక్క రావడం చాలా సంతోషంగా ఉంది. మరి అందుకే కదా మన జిల్లాకు వచ్చాను. అదే విధంగా మన సీనియర్ నాయకులు, బీసీల ముద్దు బిడ్డ, జిల్లా గురించి అవగాహన ఉన్న వ్యక్తి, మరి ఎలాగైతే ఎంఎస్ రాజు గారు మా కాన్స్టిట్యున్సీ ఒక పక్క అధికారులు బెదిరిస్తాడు, ఒక పక్క నన్ను బెదిరిస్తాడు, అనితక్కని బెదిరిస్తారు, అదే డబల్ ఇంజన్ ఇది కూడా. మరి మన తిప్పై సామాన్య గారి గురించి మీకు అందరికీ తెలుసు. నిజంగా ఆయన్ని చూస్తే మేము చాలా విషయాలు నేర్చుకోవాలి. ఎక్కడ తగ్గాలో, ఎక్కడ తొక్కాలో, ఎక్కడ నెగ్గాలో తెలిసిన వ్యక్తి మన తిప్పై సామాన్య గారికి, మన జిల్లా అధ్యక్షులు కల్లకుంట అంజనప్ప గారికి, మరి అదే విధంగా మన ఏడీసీసీ బ్యాంక్ చైర్మన్ కేశవరెడ్డి అన్న గారికి, రామలింగారెడ్డి అన్న గారికి, మన సీనియర్ లీడర్ శ్రీనివాస్ మూర్తి గారికి, మరి మన అబ్జర్వర్ మన దేవేంద్రప్ప గారికి, వేదిక పైన ఉన్న పెద్దలకు, కౌన్సిలర్లకు, మున్సిపల్ చైర్మన్లకు, మరి మీడియా సోదరులకు అందరికీ పేరు పేరున నమస్కారాలు. మరి నా వేదిక ముందున్న నా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. నిజంగా మడకశిర ప్రజలు చాలా అదృష్టవంతులని చెప్పాలి. నిజం. ఎందుకంటే